Hello everyone. Welcome back to our channel. Mr. Mrs. Ekari. So ఈరోజు వీడియో ఆడి తమిళలో పీతలు చూసేసి ఉంటారు కదా. సో ఈ రోజు మేము పీతలు ఎలా చేయాలి అని చూస్తాం. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మేము రీసెంట్ గా ఒక షార్ట్ పెట్టాం, చాలా బాగా రీచ్ అయింది కూడా. దాంట్లో చాలా మంది ఫుల్ ప్రాసెస్ ఎలా చేయాలని పెట్టారు, ఇంకా పర్సనల్ మెసేజెస్ కూడా పెట్టారు ఒకసారి ఫుల్ ప్రాసెస్ తో బ్లాగ్ చేయండి అని. సో అందుకే ఫుల్ బ్లాగ్ ఒకసారి చేసి చూద్దాం డిసైడ్ అయిపోయాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మేము లాస్ట్ టైం ఆ షార్ట్ పెట్టినప్పుడు కింద చాలా మంది చీలు యాట్లు తూలు ఫుల్గా వచ్చేసాయి, అంటే నార్త్ నుంచి కామెంట్స్ కానీ చాలా కామెంట్స్ వచ్చాయి. సో నేనేం చెప్తున్నానంటే నాన్ వెజ్ లో చాలా రకాలు ఉంటాయి. మేము కృష్ణా సైడ్ కానీ గోదావరి సైడ్ కానీ ఎక్కువ పీతలు అనేవి చాలా మంది ఇష్టపడతారు. సో మాకు అది ఎక్కువ అలవాటు కాబట్టి కొన్ని ప్లేసెస్ లో దాన్ని చాలా మంది అవాయిడ్ చేయొచ్చు. సో అలా ఎవరైనా ఉండి పీతలు మళ్ళీ నేను డెఫినెట్ గా ప్రాసెస్ అలా అవాయిడ్ చేయాలి అనుకుంటే ఈ వీడియోనే అవాయిడ్ చేయండి. అంటే ముందుగానే చెప్తున్నాం, మళ్ళీ మీరు వచ్చి ఇబ్బంది పడి చూసి ఇప్పుడు చాలా మందికి పీతలు డైరెక్ట్ గా కొనేసుకుంటారు, అది కటింగ్ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ గా పీత కొనుక్కుంటారు. సో వాళ్ళ గురించి నేను ఎలా తీయాలి చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందుకే ముందుగానే ఒకవేళ ఇలాంటివి నచ్చవు అనుకుంటే దయచేసి వీడియోని స్కిప్ చేసేయండి. ఇక లేదు మేము చూస్తాం కింద కామెంట్ మళ్ళీ చేయి పెడతాంటే. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో పీతల కర్రీకి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదా మీకోసం కంప్లీట్ ప్రాసెస్ అని. మేము ఆల్రెడీ షాప్ లోనే కటింగ్ అంతా చేంజ్ చేసాం, కాకపోతే ఒక పీత మాత్రం అలా తీసుకొచ్చా. ఇప్పుడు దీన్ని ఎలా మనం క్లీన్ చేసుకోవాలో నేను క్లియర్ గా చూపించాను. ఈ డిప్ప పీకేయాలి ఈజీగా, ఇక్కడ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. సో ఈ బ్రౌన్ ఈ ప్లేస్లో ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్లో గుడ్డు వస్తుంది, ఆ గుడ్డు తినొచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఇలా హాఫ్ చేసుకున్న తర్వాత ఇవి కట్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ వరకు వచ్చి ఇది కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ కాళ్ళకి ఇవి ఉన్నాయి కదా, పొరపాటుని వదిలేసి తినేటప్పుడు నోట్లో గుచ్చుకుంటే అంతకు మించి నరకం కూడా నోట్లో కసక్. సో ఫస్ట్ ఇలాంటివి డెఫినెట్గా ఇది క్లీన్ చేసేసుకోవాలి షాప్తో. కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కాలు ముక్కలు ఉన్నాయి కదా, ఇవి లైట్గా క్రష్ చేసినట్టు చేస్తే బెటర్. కుక్ చేసినప్పుడు కొంచెం దాంట్లోకి మన ఫ్లేవర్స్ అన్నీ ఆ పీస్లోకి వెళ్తాయి. సో ఇప్పుడు దీన్ని వాష్ చేసి మావికి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. సో కంప్లీట్ గా వాష్ అయితే నీట్ గా వాష్ చేసుకోవాలి, మళ్ళీ స్మెల్ అది వస్తుంది కాబట్టి. దీని తర్వాత పసుపు, ఒక కొంచెం పసుపు, స్పూన్ ఉప్పు, అంటే మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి, అండ్ కారం ఒక 1.5 to 2 spoons, అంటే ఎక్కువ తినేవాళ్ళు స్పైస్. ఇప్పుడు దీన్ని మంచిగా, సో నేను 1 కిలో పీతలు అంటే 1 కిలోకి ఒక 200 grams ఎక్స్ట్రా తీసుకున్నాను. అండ్ ఇవి బాగా ఇలా మిక్స్ చేయాలి. హ్యాండ్తో మిక్స్ చేస్తే దీనికి ముళ్ళు ఉంటుంది కాబట్టి గుచ్చుకుంటుంది. అండ్ ఇలా మిక్స్ చేస్తే మొక్కలు కూడా బాగా పడుతుంది. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు, మొక్క బాగా మెత్తపడిపోతుంది. ఈలోపు మసాలా అని ప్రిపేర్ చేసుకునే లోపల 15-20 minutes బయట పెట్టేసాం అనుకోండి, మొక్కలకి బాగా పడుతుంది. సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్. సో నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను, వెల్లుల్లి మొత్తం ఒకటి ఫుల్ తీసుకున్నాను పెద్దది, అండ్ అల్లం ఏమో అంత సైజ్ తీసుకున్నాను అనమాట. అండ్ ఆనియన్ వచ్చేసి నేను 1.2 kilos క్రాబ్స్ తీసుకున్నాను కదా, సో 8 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. అండ్ ధనియాలు ఒక 2.5 spoons తీసుకుంటున్నాను. అండ్ ఒక 2 spoons జీలకర్ర. అండ్ కొబ్బరికాయ వచ్చేసి మనం హాఫ్ పగలు కొడతాం కదా, దాంట్లో హాఫ్లో హాఫ్ తీసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇది ఒకటి తీసుకుంటున్నాను ఫ్లవర్. అండ్ దాల్చిన చెక్క ఇంత స్మాల్ పీస్, ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది. అండ్ ఇవి ఒక 2 తీసుకుంటున్నాను. అండ్ లవంగాలు ఒక 8 లవంగాలు, 8 to 10, ఎక్కువ స్పైస్ ఎక్కువ కావాలంటే ఒక 10 తీసుకోండి, నేను ఒక 8 తీసుకుంటున్నాను. సో ఇవన్నిటిని కలిపి
ఇవి మళ్ళీ దంచి చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా నేను ప్రతిదీ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని దంచే చేస్తాను, బికాస్ అలా దంచి చేస్తేనే టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది కాబట్టి. సో ఇప్పుడు అన్ని ప్రిపేర్ చేసుకుందాం. ప్రాసెస్ ఇవన్నిటిని మిక్సీ చేసేసుకోవాలి. ఈజీ పనులన్నీ చేసేసుకొని ఇలాంటి కష్టం నాతో. యాక్చువల్గా నేను అస్సలు కిచెన్లోకి ఎవరిని రానివ్వను, బికాస్ నా వంటలు ఎవరైనా చేయబెడితే నాకు అస్సలు నచ్చదు. ప్రతిదీ ఇవి కానీ మసాలా ఐటమ్స్ అన్నీ చికెన్లో కానీ ఏదైనా సరే నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎందుకంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ మసాలా ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసుకుంటేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది కానీ. సో ఇవన్నిటిని దంచేసి ఒక ఫైన్ పేస్ట్లా చేసేయాలన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందాక చెప్పాను కదా ఆనియన్స్ క్వాంటిటీ. సో మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. ఇది ఆల్రెడీ హీట్ చేశాను. సో బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఆయిల్ అయితే ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే మసాలా అంతా ఫ్రై అవ్వాలి కాబట్టి. సో ఇప్పుడు హీట్ అయింది. సో దీంట్లో మసాలా పేస్ట్ వేసేసుకుందాం. సో మనం ఫ్రెష్గా రుబ్బుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. సో ఇంత వచ్చింది అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత ఆయిల్ కనిపిస్తుంది కదా, ఫ్రై అయ్యాక అసలు ఏం కనపడదు, అసలు ఆయిలే లేనట్టు ఉంటుంది. సో అందుకోసం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి. ఇది మొత్తం లైట్ ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది. టైం ఇంత అంతా నేను చెప్పను, నాకు ఒక 10 minutes పడుతుందో 15 minutes పడుతుంది మనం పెట్టుకున్న ఫ్లేమ్ బట్టి. కాకపోతే కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టండి, లేకపోతే మాడిపోతుంది కింద. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి 4 మిర్చి వేసాను. సో దీంట్లోనే కొంచెం పసుపు, సో కొంచెం పసుపు కొంచెం అంతా ఫ్రై అయ్యే వరకు ఒక 5 minutes అలా ఫ్రై చేసి దాని తర్వాత పీతలు వేసేసుకోవడమే. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పీతలు వేసేయాలి. సో పీతల్ని హ్యాండిల్ విత్ కేర్ మంచిగా, అంతే తప్ప ఇలా 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 కలిపేయకూడదు, బికాస్ లోపలంతా ఇలా ఇలా కలిపేస్తే మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది. సో అందుకే జస్ట్ ఇలా ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes మూత పెట్టేసి ఉంచేయాలి. దాని తర్వాత మళ్ళీ కలిపి దాని తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. సో బాగానే ఫ్రై అయిపోయింది. ఎప్పుడు కూడా కొంచెం ఫ్రై అయ్యాకే వాటర్ వేయాలి, లేకపోతే ఒకలాంటి స్మెల్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఇందాకలా నేను మిక్సీ చేసుకున్నాను కదా, సో అందులోనే కొంచెం వాటర్ వేసా. సో ఈ వాటర్ అంటే దగ్గర దగ్గర ఒక 1 glass అన్నమాట, కొంచెం ముక్కలు ములిగే వరకు. ఇందాక మా ఆయన చెప్పాడు కదా, ఇది కొంచెం కాలుని కొంచెం
కొట్టాలి, అంటే కొంచెం ఇలాగా చేయాలన్నమాట. ఎందుకంటే లేకపోతే దాంట్లోకి ఇదంతా వెళ్ళదు, గ్రేవీ అంతా వెళ్ళదు, టేస్ట్ ఉండదు అనమాట. అండ్ ఈ వాటర్ వేయకముందే మనకి ఉప్పు కానీ ఏదైనా సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసుకుని అది కూడా వేయండి. ఒకవేళ వాటర్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇచ్చేది పర్లేదు. సో ఒక 10 to 15 minutes కుక్ అవనిద్దాం. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ ఒక సెకండ్ అలా ఉంచి ఇంకా దించేయడమే. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బేబీ టేస్ట్ చేస్తావా? అదిరిపోయింది. చూసారా వీడియో? మా ఆవిడ చేసిన పీతల కూర మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, బెల్ నోటిఫికేషన్ ని ట్యాప్ చేయండి. బై బై.